హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేయబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం మరి ప్రాసెస్. ముందు చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి కేజీ. నాకు కేజీ చికెన్ ఆర్డర్ వచ్చింది, అందుకే చేస్తున్నా. అయితే ఈ బోన్లెస్ చికెన్ని తీసుకొని ఫస్ట్ ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. లాస్ట్కి ఏంటంటే కొంచెం నిమ్మరసం ఉప్పేసి కడిగితే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు అట్లా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి ఆ తర్వాత నేను ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టాను, మ్యాగ్నేట్ చేసి ఒక పావు గంట. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టార్ట్ చేస్తున్నా, చూడండి. ఇప్పుడు ఇట్లా మధ్య మధ్యలో ఈ పైకి కిందికి ముక్కల్ని ఇట్లా అనుకుంటా కలపాలి. మొత్తం అలానే ఉంచితే బండలాగా అవుతుంది చికెన్. ఈ ముక్కలు మినిమం ఒక 15 to 20 మినిట్స్, అంటే ఒక పావు గంట 20 నిమిషాలు ఉడికితే చాలు. మరి గట్టిగా అయ్యేదాకా ఎర్రగా అయ్యేదాకా ఉంచొద్దు, దీని టేస్ట్ అంతా పోతుంది. మాడి బొగ్గులు అవుతాయి అప్పుడు, ఇక అవి ముక్కలు కాదు బొగ్గులు అవుతాయి. పావు గంట ఉడికితే చాలబ్బా. ముక్క మెత్తగానే ఉండాలి, అట్లయితేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇది ఉడకబెట్టబట్టి 20 నిమిషాలు అయింది. మరి ఇది ఉడికిందా లేదా చూద్దాం. ఇప్పుడు ఇక ముక్క మంచిగా మెత్తగా ఉడికినాక బంద్ చేయాలన్నమాట. ఉడికింది ఇక ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. ఇక కాసేపు దీన్ని అట్లా కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఈ నీళ్ళన్నీ వడగట్టాలి. ఈ గిన్నె తీసి పక్కన పెడదాం, కాసేపు చల్లారాలి ఇది. ఇప్పుడు ఇందాకనే కదా మనం గిన్నె తీసి పక్కన పెట్టినాం, ఇది చల్లారేలోపు ఏం చేద్దామంటే ఈ పచ్చడికి కావాల్సిన మసాలా వేయించి పెట్టుకుందాం. అసలు మరి మసాలా ఎంత కావాలి, ఆ కేజీ కొలతకి నేను ఇప్పుడు కరెక్ట్ చెప్తా, ఒకసారి చూడండి. దాల్చిన చెక్క ఫస్ట్ ఇగో ఇవి ఒక 4 చిన్న ముక్కలు తీసుకోవాలి. ఈ స్టార్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ అనాస పువ్వు, ఇవి ఒక 2 తీసుకోవాలి. మరాఠీ మొగ్గ 1, ఈ లవంగాలు 10 నుంచి 12 తీసుకోవాలన్నమాట. ఈ బండ పువ్వు కొంచెం తీసుకోవాలి. జీలకర్ర వచ్చేసి ఒక 2 స్పూన్లు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు చికెన్ పచ్చడి టేస్ట్ డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? గసగసాలు. చాలా మంది గసగసాలు వేయరు, కానీ ఒక్కసారి మీరు గసగసాలు వేసి చూడండి, ఆ టేస్ట్ వేరే ఉంటది. సో గసగసాలు ఒక 2 స్పూన్లు వేద్దాం. జీలకర్ర మనం 2 స్పూన్లు వేసుకున్నాం కాబట్టి దానికి 3 వంతులు ధనియాలు వేయాలన్నమాట. అంటే జీలకర్ర 2 స్పూన్లు అయితే ధనియాలు 6 స్పూన్లు వేయాలి. ఇప్పుడు వీటిని సపరేట్ దేని దానికి వేయించుదాం అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టిన, ఇప్పుడు వెలిగిస్తాను, చూడండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ముందు అనాస పువ్వు వేస్తున్నా. దాల్చిన చెక్క కూడా వేద్దాం. మరాఠీ మొగ్గ, ఈ 3 కలిపి వేయించుదాం. మసాలా వాసన వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు ఇంకెంతసేపు పడుతుంది, ఎప్పుడెప్పుడు తినాలి మేము అని వెయిటింగ్. ఈ మసాలా మంచిగా వేయగాలి, మరీ మాడొద్దు, మంచిగా వేగాలి. కలిసిపోతుంది వేగినాయన్ని, చిటపటా అని సౌండ్ వస్తుంది, అట్లే స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లవంగాలు వేద్దాం. మీకు ఒకవేళ ఇంకా ఘాటు కావాలనుకుంటే ఇంకో 4 వేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ కొంచెం బండ పువ్వు వేద్దాం. ఇంట్లోనే ఫ్లేవర్ తెలిసిపోతుంది. స్మెల్ వస్తాను, వాసన గుప్పు అంటాను. ఇట్లా కొంచెం వేగాలి ఇవి. ఇప్పుడు ఇలాచి వేసి ఒక 8 వరకు వేసినబ్బా ఇలాచి.
ఎందుకంటే ఆ ఫ్లేవర్ దాకాలి ఇట్లా. సో ఇలాచి వేసి ఇది వేగిన తర్వాత స్మెల్ వస్తుంది, తెలిసింది ఇవి వేగినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. కొంతమంది అన్ని కలిపి వేయిస్తారబ్బా మసాలాలు, కానీ నేను అట్లా కాదు, సపరేట్ సపరేట్ వేయిస్తేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఓ చిటుకు చిటుకు అంటానే జీలకర్ర. వేగినాయి, ఇంకా చాలు, తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ధనియాలు వేద్దాం. ఈ ధనియాలు మంచి వాసన వస్తుంది, అప్పుడే నోరు ఊరుతుందా? నాకైతే ఊరుతుందబ్బా. తొందరగా ఆనిచ్చేసుకొని తిందాం. ఈ పచ్చి వాసన పోయేదాకా ధనియాలు మంచిగా వేయించాలి, ఓకేనా? 2 నిమిషాలు అయిపోతుంది. అయిపోయింది. లాస్ట్ గసగసాలు. ఇప్పుడు అర్థమైంది స్టార్ హోటల్లో షెఫ్లు ఎందుకు ఇట్లా గిన్నెని పైకి లేపేయించుతారు. అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా మనం ఇందాక వేయించినాం కదా మసాలాలు, ఇవి కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇవి చల్లారే లోపు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఏం చేద్దామంటే, ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి చల్లారినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నీళ్లు లేకుండా ఈ చికెన్ ముక్కల్ని వడగడదాం. చూడండి ఒకసారి, ఈ జాలీలేసి వడగట్టాలి. ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ ఉండద్దు అన్నమాట. నీళ్ళన్నీ ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి. నీళ్ళన్నీ ఎట్లా పోతున్నాయో ఇలా చేయాలి. ఇట్లా ఈ ముక్కలన్నీ వడగట్టాలి. వడగడదాం మనం. నీళ్ళన్నీ పోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా వేసేసా. ఇప్పుడు ఈ వేయించిన మసాలాలన్నీ మిక్సీ పడదాం, ఓకేనా? అన్నీ వేసేస్తున్నా, మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి ఇప్పుడు ఆయిల్ పోసి ఈ చికెన్ ముక్కల్ని ఉడికియాలన్నమాట. అయితే ఆయిల్ అంటే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు నేను వచ్చేసి పల్లి నూనె, అది మన గానుగ నూనె వాడుతున్నా. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ అంత కల్తీ. మీకు తెలుసు కదా, ఆయిల్ కల్తీ, ఫుడ్ కల్తీ. హోటల్స్లలో అయితే ఎంత దారుణంగా పాడైపోయిన ఫుడ్డే మొత్తం. అందరి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోవడానికి కారణం ఆయిల్. అందుకే మనం ప్యూర్ నూనె, ఇది ప్యూర్ ఆయిల్ మీ ముందే వస్తున్నా, చూడండి. కేజీ చికెన్ కి ½ కేజీ ఆయిల్ పోయాలబ్బా. ½ కేజీకి కొంచెం తగ్గించినా పర్లేదు, కానీ ½ కేజీ కంటే ఎక్కువ ఏం అవసరం లేదనమాట. నేను ½ కేజీకి కొంచెం తగ్గించి పోస్తున్నా, సరిపోతుంది అనమాట. సరిపోకపోతే మళ్ళా చూద్దాం లాస్ట్ పోపేసేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలేసి ఉడికేయాలన్నమాట. అయితే మీకు టేస్ట్లనే తెలిసిపోతుంది ఇది ప్యూర్ ఆయిలా కాదా, ఆ ఫ్లేవరే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఇప్పుడు ముక్కలు వేస్తున్నా, చూడండి. ఆయిల్ మసలింది, వేడైంది. మెల్లమెల్లగా వేయాలి, ఒకటేసారి అన్న వేయొద్దు. ఈ చికెన్ ముక్కలు ఉడకడానికి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది అబ్బా. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ఉడికించుకున్నాం కదా, మరీ ఎక్కువగా ఉడికియొద్దు. మళ్ళీ ఇంకొకటి ఫుల్ పెట్టొద్దు, మీడియం పెడదాం.
స్టవ్ కొంచెం మీడియంలో పెడదాం. ఓకే, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ పోతుంది. ఓకేనా? ఎంతమంది వెయిటింగో తెలుసా ఈ చికెన్ పచ్చడి వీడియో కోసం. ఒకటే అడుగుతున్నారు నన్ను, చికెన్ పచ్చడి ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వీడియో పెడతావు, మాకు ఎప్పుడు టేస్ట్ చూపిస్తావు అని. సో ఇక అందరి కోసం ఈ చికెన్ పచ్చడి. ఇది ఫస్టే మనం ఉడికించినాం కదా, మరీ బాగా ఉడికితే మాడిపోతుంది. స్టవ్ బంద్ చేస్తాను. చూసినా ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికినాయో చికెన్ ముక్కలు. చూస్తా అంటే నేను నోరు ఊరుతాను కదా, దగ్గర పడ్డది కదా ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ ముక్కల్ని తీసి పక్కన పెట్టాలి. కొంచెం పక్కన పెట్టాలి, అది కొంచెం చల్లారానే. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని తీసి మనం ఈ గిన్నెలు వేసుకుందాం. ఆయిల్ రావద్దు, ఓన్లీ ముక్కలే రావాలి. వేసిందంటే ఎవరి బిజీ వాళ్ళది అయిపోయింది. అదే ఇంతకు ముందు అయితే మంచిగా అమ్మమ్మలు నానమ్మలు పచ్చళ్ళు వేసేది అందరు కలిసి. ఇప్పుడు అంత తీరికున్నదా? ఏది కావాలన్నా రెడీమేడ్, లేకపోతే ఆన్లైన్, ఇట్లా అయిపోయింది. మరి సరే పోనీ అట్లయినా తెచ్చుకుందాం. మరి అదైనా మంచిగా ఉంటుందా? అంత ప్యూరేనా అంటే అంత కల్తీయే. అందుకే హోమ్ మేడ్ ఫుడ్, అమ్మ చేతి వంటలాగా మన అమ్మమ్మలు చేసినట్టు నానమ్మలు చేసినట్టు అట్లాంటి క్వాలిటీ ఎక్కడ కావాలి అని నేను వెతికానబ్బా. నాకు అర్థమైంది అంత మంచి క్వాలిటీ నాకు ఎక్కడ దొరకలేదు. అందుకే డిసైడ్ అయినా. ఇంకా నేను వెంటనే మా అమ్మతో చెప్పిన, అసలు మనమే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, మనమే చేద్దాం అని అట్లా మొదలు పెట్టానబ్బా. సో అందుకే అన్ని ప్యూర్, నాకు వీలైనంత వరకు కల్తీ లేకుండా, ఎక్కడ కల్తీ లేకుండా ప్యూర్ ఆయిల్, అంత ప్యూర్ ట్రై చేసి చేస్తున్నా. మీరు కూడా రుచి చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకేనా? అయితే ఇది చల్లారే వరకు ఆగాల్సిన అవసరం లేదు. చాలా మంది చల్లారాలంటారు, కానీ ఇది ఇట్లా వేడి మీద ఉండంగానే ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం పిండాలన్నమాట. నేను ఆల్రెడీ నిమ్మకాయల్ని పిండి రసం రెడీ చేసి పెట్టిన. ఒక 4 నుంచి 5 నిమ్మకాయలు వేయొచ్చు కేజీకి. నేనైతే 4 వేస్తున్నా. ఈ వేడి మీదనే ఇట్లా నిమ్మరసం ఇందులో వేయాలి. వేసి ఒక్కసారి ఇట్లా కలుపుదాం. దీనివల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడు కాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడుగా మనం పచ్చడి కలుపుకుందాం. ఇది తీసి ఇట్లా పక్కన పెట్టి మనం ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ లోకి కొలత చెప్తున్నా నేను. ఉప్పు, కారం, మసాలా అన్ని వేసి కలపాలి. ఉప్పు ఎంత వేయాలి? కరెక్ట్ గా 50 గ్రాములు వేయాలి. ఉప్పు మళ్ళీ ఏది? కల్లుప్పు ఉంటది కదా, ఆ కల్లుప్పుని అయితే మిక్సీ పట్టి వేయండి, లేకపోతే అది కూడా దొరుకుతుంది బయట, అట్లయినా తీసుకోండి. నేనైతే అట్లా ప్యాకెట్ తీసుకోలేదబ్బా. ఆ కల్లుప్పుని మిక్సీ పట్టి మెత్తగా వేస్తున్నా. ఓకేనా? 50 గ్రాములు కొలత కొలిసి మరీ చెప్తున్నా నేను, మీరు కూడా అంతే వేయండి. ఓకేనా? మళ్ళీ ఎక్కువైతే బాగోదు. ఉప్పు 50 గ్రాములు. అలానే మనం ఇందాక మసాలా వేయించి పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేయాలబ్బా. మీకు విషయం చెప్పాలి, మా ఇంట్లోనే ఉంది పిండి గిర్ని. సో మేమే ప్యూర్ ఎండుమిర్చి తీసుకొచ్చి పట్టించి పట్టుకొచ్చిన కారం ఇది. ఇదెంత? ఇది కూడా 50 గ్రాములే. కొలిసి చెప్తున్నా నేను. ఓకేనా? మీరు కూడా అంతే వేయండి, ఏం తేడా రావద్దు మళ్ళా. చూసినా, ఈ మధ్య అందరూ కారం ఎర్రగుందా లేదా అని చూస్తున్నారు, కానీ అసలు రుచి ఉందా లేదా, దాని క్వాలిటీ ఉందా లేదా, కనీసం పోనీ అది కారం ఉందా లేదా అని కూడా చూస్తలేరు. కానీ తర్వాత అర్థమైపోయిందిలేండి. సో క్వాలిటీ చూడాలి ఫస్ట్, కలర్ కాదు.
లేదు మాకు కొంచెం మసాలా ఘాటు కావాలి, మంచిగా కారం ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందులో అన్ని వేసినాం కదా, మసాలా, ఉప్పు, కారం, ఇవి కలుపుదాం. ఏంటి చేత్తో కలుపుతున్నా అనుకుంటున్నారా? చేతితోటే కలపాలి. కొంతమంది గంటతోటి కలుపుతారు, అట్లా కాదు, చేతితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది, ముక్కలకి మంచిగా పడతాయి అనమాట. ఈ మసాలా, ఉప్పు, కారం స్మెల్ వస్తుంది ఇట్లా, చూసినా? ఇట్లా మంచిగా ఈ మసాలా అంతా, ఉప్పు, కారం ఇదంతా ముక్కలకి ఇట్లా పట్టాలి. ఈ ముక్కలకి మంచిగా ఈ మసాలా, ఉప్పు, కారం అంతా మంచిగా ఇట్లా పట్టాలన్నమాట. అట్లా మంచిగా కలపాలి. బాగా ఇట్లా కిందికి మీదికి పైకి కిందికి అంతా కలిపి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక చూసిన ఎంత ఘాటుతానో, అమ్మో నేను తట్టుకోలేకపోతానా, తింటే ఎట్లుంటుందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ని ఇంట్లో పోయాలి. ఓకేనా? కానీ అది చల్లారాలి, ఆ తర్వాతే పోయాలి, వేడి వేడిది కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ ఇలా పోసేయాలి. చూసినా ఎంత బాగా వస్తుందో. దీన్నంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్ని సరిగ్గా సరిపోయినాయి అబ్బా, తెలిసిపోతుంది చూస్తేనే. చూసిందా? ఆయిల్, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని సూపర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటి? రుచి చూడడం. సో ఈ పచ్చడి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మన కెమెరామెన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఒకటే అడుగుడు. సో పచ్చడి ఇప్పుడు రుచి చూడడానికి తను రెడీగా ఉన్నాడు, మనం కూడా చూపెడదాం. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు ఎలా కుదిరిందో. ఓకేనా? ఉప్పు, కారం, మసాలా అన్ని సరిపోయినా చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే చాలా సూపర్ గా చేసింది. ఫస్ట్ టైం ఇంత మంచి టేస్ట్ పచ్చడి తినడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. థ్యాంక్ యూ శ్రావ్య. అలాగే మన శ్రావ్య ఫుడ్ బ్లాగ్ గురు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి.